హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. వాళ్ళు ఈరోజు ఊర్లో ఉన్న ఢిల్లీ పోలేసమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. మేము నిన్న నైట్ బయలుదేరాం. మా బంధువులు, పిన్ని, అత్త, చెల్లె, అమ్మమ్మలు, మేనత్తలు అందరూ వచ్చారు. మా పిల్లలు, మా చెల్లి పిల్లలు అయితే మహా అల్లరి చేస్తున్నారు. పొద్దున్నే లేచి స్నానాలు చేసి పిండి వంటలు వండడం మొదలు పెట్టేశారు. మేమైతే కొంచెం లేటుగా లేచి అన్నీ రెడీ చేసాము. వాళ్ళు గారెలు, పూర్ణాలు, పులిహోర, పరమాన్నం, ఇంకా 4-5 రకాల కూరగాయలతో వంటలు, 4 రకాల పూలు, పండ్లు, అరటిగెల, అమ్మవారికి పానకం, పూలదండలు, చీర, గాజులు, సారె అన్నీ రెడీ చేసి వంటలన్నీ పక్కకు పెట్టేసి చుట్టాలను పిలిపించేశారు. అమ్మవారికి సారెలాగా మొక్కులు చెల్లించడానికి బయలుదేరాము. ముందుగా మా ఊరి కులదైవమైన నూకాలమ్మ తల్లి పోతురాజు స్వామి ఆలయానికి వెళ్ళి ఆ తర్వాత బ్రిడ్జి అవతల ఉన్న అమ్మవారి గుడికి బయలుదేరాము. మా చెల్లి నేను చాలా క్లోజ్గా ఉంటామండి. తిను మా అమ్మమ్మ, వీడు నా పెద్ద కొడుకు. అందరం కలిసి గుడికి వెళ్ళాక లోపల దండం పెట్టుకొని బయటకు వచ్చి ఒక గ్రూప్ ఫోటోకి పోజులు ఇచ్చాము. ఈ గ్యాప్లో లోపల నుంచి రావాల్సిన వాళ్ళు బయటకు వచ్చేసారు. అందరం చిన్నగా నడుచుకుంటూ బ్రిడ్జ్ ఎక్కుతా వెళ్తున్నామండి. చాలా అందంగా ఉంటుంది. కాలువ మధ్యలో బ్రిడ్జి. రానిలేని వాళ్ళు కారులో నిదానంగా వచ్చారండి. తల మీద చాలా బరువులు ఉంటాయని కొన్ని కారులో పెట్టేశాము. పదండి, మీ అందరికీ ఢిల్లీ పోలేసమ్మ అమ్మవారి గుడి చూపిస్తాము. ఇతను అన్నయ్య అండి. ఈయన కోసమే ఈ మొక్కలు మొక్కినట్టు ఉంది. మా అమ్మ కోసం లోపలికి వెళ్తున్నాడు. లోపలికి అందరూ వెళ్ళలేదండి. పోతురాజు స్వామి టెంపుల్ అండి ఇది. అమ్మ, నాన్న, అన్నయ్య వెళ్ళి కొబ్బరికాయ కొట్టి కొన్ని అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని వచ్చేసారు. బాగా ఎండగా ఉందండి. మధ్యాహ్నం 11 అయిపోయింది. స్టార్ట్ అయ్యేసరికి బరువులు ఉన్నాయి నెత్తి మీద. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అందరూ, పెద్దలతో పాటు పిల్లలు వస్తారు. ఇదే అండి గుడి. ఎప్పుడు సంబరాలు బాగా జరుగుతూ ఉంటాయి. అత్తలు, పిన్నులు, పెద్దమ్మలు, పిల్లలు, మా పిల్లలు అందరూ కలిసి సందడిగా నవ్వుకుంటూ బయలుదేరామండి. దారిలో మా చిన్నోడు వాళ్ళ తాతను అస్సలు వదలలేదు. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్తున్నామండి. చెప్పులు కూడా వేసుకోలేదు కాళ్ళకి. ఈ అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి ఒక దగ్గర నుంచి రాలేదండి. హైదరాబాదు, గుంటూరు, ఊరు నలుమూలల నుంచి అందరం కలిసి గుమిగూడి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు కుదిరింది. ఇదేనండి కాలువ. అటు ఇటు కాలువ, మధ్యలో బ్రిడ్జి ఉంటుంది. కాళ్ళలో బట్టలు ఉతుకుతారు, గేదెల్ని కడుగుతారు, సరదాగా ఈతలు కొడతారు. మా చెల్లి, మా బావగారండి, వాళ్ళ బిడ్డతో ఫోటో దిగుతున్నారు. రెండక్క అందరం దిగుదామంటే మేము కూడా ఇటువైపు ఫోటో దిగామండి చిన్నగా. ఒక పక్క కాళ్ళు కాలుతున్నాయి, పైన ఎండ, వద్దు పదండి అంటున్నాను నేను. మా బాబాయ్ లేదు రెండమ్మ శ్రావణి ఒక ఫోటో దిగుదామంటే ఒక ఫోటో దిగేసి ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాము. మేము ఫోటో దిగే గ్యాప్లో మా వాళ్ళు వెళ్తున్నారు. ఇక రండి అనుకుంటూ ఫాస్ట్గా వచ్చేస్తున్నాం. కాలువ చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. చిన్నప్పుడు ఈతలు కూడా కొట్టేవాళ్ళు. ఇక వెనక మేము నిదానంగా వెళ్తున్నాం. ఈలోపు మేము వెళ్ళేసరికి అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేశారు. నెత్తి మీద బరువు ఉంది కదండి. అమ్మవారికి చాలా ఇష్టంగా అన్నీ వండారు. అన్నీ 100 గారెలు, 100 పూర్ణాలు, 3 మానికలు పులిహోర, 2 బిందెలు పానకం, అమ్మవారి నైవేద్యాన్ని కొబ్బరికాయలు, చీర, సారె అన్నీ ముందుగానే ఇచ్చేసామండి. ముందుగా లేస్తే అమ్మవారికి అలంకరణ చేస్తారు. అమ్మవారిని డైరెక్ట్గా ఫోటోలు తీయరాదండి. మగ మనుషులు మాత్రమే లోపలికి వెళ్తారు. లేకపోతే నేను మంచిగా ఫోటో తీసి చూపించేదాన్ని. లాస్ట్లో ఒక ఆవిడకి పూనకమో వచ్చిందండి. చాలా భయం వేసింది. కానీ అమ్మవారు వచ్చి సంబరం బాగుంది. చాలా సంతోషపడ్డాను. అంతా మంచి జరుగుతుంది, కోరిన కోరిక నెరవేరింది అని చెప్పి సంతృప్తిని చేసి పూనకం పోయిందండి. ఇక అమ్మవారి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టి హారతలు ఇచ్చి అందరికీ నైవేద్యాలు పెట్టిన తర్వాత అందరికీ ప్రసాదాలు పంచిపెట్టి ఇక మేము కూర్చొని తిని అన్నీ ఎక్కడ కడిగి పెట్టి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయామండి. ఇదండి ఈరోజు మొక్కులు చెల్లించుకున్నామండి. మా అమ్మ చాలా సంతోషపడింది. మేము మా ఇంటికి చిన్నగా బయలుదేరాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి, ఆనందించండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.